మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు లొంగిపోయేందుకు సంసిద్ధమయ్యారు. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల కేసులో ఆయన ఇవాళ జిల్లా ఎస్పీ ముందు సరెండర్ అవనున్నారు. ఇప్పటికే ఈ కేసుల్లో 9 మంది వైసీపీ నేతలు నిన్న లొంగిపోయారు. ఇవాళ కేతిరెడ్డితో పాటు మరో 38 మంది వైసీపీ నేతలు సరెండర్ అవనున్నట్లుగా సమాచారం. మరోవైపు ఈ కేసుల్లో నిందితుడిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల కేసులో ఆయన ఇవాళ జిల్లా ఎస్పీ ముందు సరెండర్ కానున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏంటి ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? రమణ, ఈరోజు తాడిపత్రి అల్లర్ల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు ఏదైతే హైకోర్టు నిన్నటి వరకు ఏదైతే ఈ రోజు వరకు కూడా 6వ తేదీ వరకు కూడా నిందితులు ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పి ఊరటనిచ్చిన నేపథ్యంలో ఇవాళ కోర్టుకు ఇద్దరు కూడా హాజరు కానున్నారు. తాడిపత్రిలో ఓడిపోయినటువంటి మా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అస్మిత్ రెడ్డితో సహా పలువురు ఈరోజు నిందితులందరూ కూడా కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. కోర్టు నిర్ణయం బట్టి బెయిల్ రాకపోతే ఖచ్చితంగా వైసీపీకి చెందినటువంటి నేతలందరూ కూడా లొంగిపోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈరోజు గుంతకల్ కోర్టులో నిందితుల్ని అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసు సంబంధించి ఉరవకొండ కోర్టు పరిశీలిస్తుంది. అయితే ఉరవకొండ కోర్టు జడ్జి లీవ్లో ఉన్న నేపథ్యంలో కేసుని గుంతకల్కు బదిలీ చేసే అవకాశం ఉంది. గుంతకల్ కోర్టు ముందు నిందితులంతా ఈరోజు హాజరయ్యే అవకాశం ఉంది. కోర్టులో వచ్చే తీర్పును బట్టి ఆ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా ఆయన తనడు అస్మిత్ రెడ్డి ఇద్దరు కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమో ఏజ్ ఫ్యాక్టర్ ఇతర కారణాలతో కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కేసుకు సంబంధించి బెయిల్ వస్తే బయట తిరగడం లేదంటే లొంగిపోవాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లున్నారు. తాడిపత్రి అల్లర్ల ఘటన విషయంలో చూసుకుంటే 728 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటికే దాదాపు 142 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 3 చోట్ల జరిగినటువంటి అల్లర్లో తాడిపత్రిలో పాటు, అదేవిధంగా యాడికి మండలం కోన ఉప్పులపాడు, పెద్దపాపూరుకు సంబంధించిన అల్లర్లో 202 మందిని రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికి ఏదైతే ఎన్నికల రోజు జరిగిన అల్లర్లో ఆ మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి ఘటనల పైన ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది అధికారుల మీద కూడా వేటపడింది. అనంతపురం జిల్లా అప్పటి ఎస్పీ అమిత్ బర్దర్తో పాటు డిఎస్పీ గంగయ్య, అదేవిధంగా ఇద్దరు సిఐలు ఎస్బీసీఐతో పాటు అడిషనల్ ఎస్పీ రామకృష్ణ రెడ్డి ఇద్దరిని కూడా వేటు వేశారు. అదేవిధంగా కింది స్థాయి సిబ్బంది మీద కూడా వేటుపడింది. ఏకంగా ఏఆర్ డిఎస్పీ, అదేవిధంగా ఎస్బీ సిఐ జాకీర్ ఇద్దరిని కూడా డీజీపీ కార్యాలయానికి కూడా సరెండర్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో చాలా పరిణామాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. ఈరోజు కీలక పరిణామాలు కూడా జరగనున్న పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా కోర్టు నిర్ణయం పైన నేతల యొక్క భవిత్యం ఆధారపడిందని చెప్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన గొడవల్లో బెయిల్ పొందినటువంటి ఘటనలో ఇప్పటికీ ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఈరోజు ఏదైతే బెయిల్ ఊరట పొందినటువంటి నేతలు ఎవరు కూడా బెయిల్ వస్తుందనే ఆశలు అయితే లేవని చెప్పి చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు వీళ్ళు బెయిల్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మరోవైపు న్యాయవాదులు చెప్తున్నటువంటి తరుణంలో తాడిపత్రి ఘటనలో ముఖ్యంగా ఇద్దరు నేతలు కూడా కీలకమైన నేతలు కూడా నిందితులుగా ఉన్నారు. వీరి కోర్టు తీర్పు తర్వాత వీరి భవితవ్యం ఏంటో తెలియనుంది. ముఖ్యంగా బెయిల్ రాకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా లొంగిపోయే అవకాశాలు ఉన్నాయి. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.